జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. రామ భక్తులందరికీ ముఖ్య విన్నపం. ఈ నెల జనవరి 22 సోమవారం నాడు మన భారతదేశంలో ఒక పెద్ద పండగ జరగబోతుంది. మరో దీపావళి పండగ, అదే మన రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామచంద్రుని ఆలయ ప్రారంభోత్సవం. అలాగే ఆ శ్రీరామచంద్రుని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో మన భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచ దేశాలలో వివిధ రామ భక్తులందరూ కూడా ఈ మహా ఉత్సవాన్ని తమ ఇంటి వద్దే, తమ ప్రాంతంలో ఉన్న ఆలయాలలో, రామాలయాలలో, వివిధ ధార్మిక సంస్థలలో ఈ ఆలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. ఇది మనం ఎప్పటి నుంచో కలలుగన్న సుమారు 500 సంవత్సరాల క్రితం నాటి సమస్యను మనం ఇప్పుడు సాధించుకున్నాం. అలాగే అయోధ్య రామతీర్థ ట్రస్ట్ వారి సూచనల మేరకు సోమవారం నాడు సాయంత్రం మన భారతదేశం అంతా కూడా దీపకాంతులతో విలసిల్లాలి అనే ఒక సదుద్దేశంతో, సంకల్పంతో మనకి సూచనలు చేయడం జరిగింది. అందుకు కావున మనందరం కూడా ఆ రోజు సాయంత్రం మన ఇంటిలో అలాగే ఆరు బయట, ఇంటి బయట కూడా దీపాలతో మన ఇళ్ళని అలంకరించి, భారతదేశం లౌకిక రాజ్యం అయితే కొందరు లౌకికవాదులు ఈ రామాలయం కట్టడం ఇంత అవసరమా, ఈ డబ్బుతో ఈ హాస్పిటల్లో లేదంటే ఇంకేదో ప్రజా సంస్థ పెట్టచ్చు కదా అనే లౌకికవాదులకు ఒక చెంపపెట్టులా మన భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న జాతులు ఉన్న మన భారతదేశంలో రామాలయ నిర్మాణంకి ఒక హిందువే ఈ విరాళాలు ఇవ్వలేదండి. కష్టపడి చెమటోడ్చి సంపాదించిన తన ధనాన్ని ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రైస్తవులు, అలాగే ఒక సిక్కులు, జైనులు, బౌద్ధులు అందరూ కూడా రామాలయ నిర్మాణం 500 సంవత్సరాల నాటి మన కళ నెరవేరుతుందనే సదుద్దేశంతో, ఒక సంకల్పంతో మన జాతి గౌరవాన్ని కాపాడే విధంగా అన్ని మతాల వారు తమ కష్టార్జితాన్ని విరాళ రూపంలో 10 రూపాయల నుండి ₹1 కోటి వరకు ఈ రామాలయ నిర్మాణానికి అందించిన పుణ్యభూమి, పుణ్యజనులు మన భారతదేశంలో ఉన్నారు. రాముడు ఒక హిందూ వాడే కాదు, హిందువుకు సంబంధించిన వ్యక్తి అని, దైవం అని చాలామంది లౌకికవాదులు అంటుంటారు. రాముడు ఒక హిందూకు సంబంధించిన దైవం కాదు, దేవుడు కాదు, అందరివాడు. రాముడు సర్వలోకోన్నతుడు, రాముడు లోకాభిరాముడు, అందరికీ చెందినవాడు. కాబట్టి భిన్న మతాలు, ముస్లిమ్స్, క్రైస్తవులు అందరూ కూడా ఈ రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకోవడమే ఈ లౌకిక రాజ్యానికి నిదర్శనం అని మనకి ప్రస్ఫుటంగా ఈ విరాళాల సేకరణలో మనకి అందరికీ తెలిసేటట్టుగా ప్రజలందరూ ఈ విరాళ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది రాముడు ఎవరు ఒక్కడి వాళ్ళ కాదు, మన అందరి వాడు. రాముడు లోకాభిరాముడు, ఈ లోకాన్ని అంతటికీ కూడా ఆయనే ఆదర్శ పురుషుడు. అతనే ఆదర్శ పురుషుని మనందరం కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలి. మన ధర్మాన్ని, మన యొక్క భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక మంచి చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకున్న విరాళాల రూపంలో ఈ రామ మందిర నిర్మాణాన్ని చేపట్టిన మనందరం కూడా ధన్యులం. ఈ భారతదేశ చరిత్రను ప్రపంచవ్యాప్తంగా చాటు చెప్పడానికి అయోధ్య రామ మందిర నిర్మాణం ఒక మనకి దిక్సూచి అని మనం భావించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై జై శ్రీ